క్వెషన్ అడిగారు ఇలా. పైలోనైడల్ సైనస్ అంటే ఏమిటి అని అడుగుతున్నారు. రైట్. సో, పైలోనిడల్ సైనస్ అంటే బేసిక్‌గా ఇదొక ఇన్ఫెక్షన్. ఎక్కడొస్తుందంటే 2 బటక్స్ మధ్యలో మనకు టెయిల్ బోన్ ఉంటుంది. దాన్ని కాక్సిక్స్ ఏరియా అంటాం. అక్కడ ఇన్ఫెక్షన్ ఒస్తుంది. ఎలా వస్తుంది ఇన్ఫెక్షన్ అంటే మేబీ బటక్స్ ఎక్కువ లావుగా ఉండడం వల్ల, లేకపోతే ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల, లేకపోతే ఆహ్, సరైన బట్టలు వేసుకోకపోవడం వల్ల, ఇంకోటేంటంటే వాష్ చేసుకునేటప్పుడు టిష్యూ పేపర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ బటక్స్ పైన ఉన్న స్కిన్ అనేది స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినప్పుడు లోపల స్వెట్ పోర్స్ ఉంటాయి గదా! ఈ స్వెట్ పోర్స్ అనేవి ఎన్లార్జ్ అయితాయన్నమాట. ఎప్పుడైతే స్వెట్ పోర్స్ ఎన్లార్జ్ అయితాయో, దానిలోకి ఎయిర్ వెళ్ళడము, లేకపోతే టిష్యూ పేపర్ వెళ్ళడము, లేకపోతే డస్ట్ వెళ్ళడం ఇవంతా లోపలికెళ్ళిపోయి ఇన్ఫెక్ట్ అయిపోతుందన్నమాట. ఇన్ఫెక్షన్ ఉందని ఎలా తెలుస్తుంది? అక్కడ బాగా రెడ్‌గా ఉంటుంది. బాగా స్వెల్లింగ్ ఉంటుంది. అక్కడి నుంచి చీము రావడము, నెత్తురు రావడము, చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండడము, టెండర్ అంటే ఇట్లా పట్టుకుంటే చాలా పెయిన్ పెరుగుతుందన్నమాట. ఇవన్నీ కామన్‌గా చూసే సింప్టమ్స్. దీన్నేమంటారంటే పైలోనిడల్ సైనస్ అంటారు. ఇది ఎస్పెషల్లీ మెన్‌లో వస్తుంది. మగవాళ్ళలోనే ఎక్కువొస్తుంది. విమెన్‌లో గూడా వస్తుంది. బట్ చాలా రేర్‌గా వస్తుందన్నమాట ఈ పైలోనిడల్ సైనస్. ఓకే సార్. థాంక్ యూ సార్. మీలో ఎవరికైనా ఈ కండిషన్ గురించి డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఈ కిందున్న నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి.